ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ హలో నమస్తే, నేను మీ సౌమ్య. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ 2 దశాబ్దాల తర్వాత మేకప్ వేసుకుంటున్నాడు. బాయ్స్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడే ఓ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఆ సినిమాలో తనను ఆకట్టుకున్న పాయింట్ ఏంటి, అందులో నటించడానికి అసలు కారణం ఏంటి అంటూ చాలామంది చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. తమన్ మళ్ళీ యాక్టింగ్ ఓకే చెప్పినప్పటి నుంచి ఈ ప్రశ్నలు అలా ఆన్సర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు స్వయంగా తమనే ఆ విషయంపై స్పందించాడు. తను సినిమాలో నటించేందుకు గల కారణాలను వివరించాడు. సంగీత సంచలనం తమన్ ఇదియం మురళి అనే తమిళ సినిమాతో నటుడిగా మళ్ళీ అభిమానుల ముందుకు వస్తున్నాడు. 22 ఏళ్ల క్రితం బాయ్స్ సినిమాలో నటించి మెప్పించిన తమన్ ఆ తర్వాత ఏ సినిమాలో కూడా ఫుల్ లెంత్ రోల్ చేయలేదు. అవకాశాలు వచ్చినా కూడా తమన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తూ ఇప్పుడు పీక్ స్టేజ్లో స్టార్డమ్ను అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే నటనకు దూరంగా ఉంటూ సంగీతంతో స్టార్గా ఎదిగి నిలదొక్కుని క్రేజీ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అయ్యాడు. ఇప్పుడు ఇదియం మురళి అంటూ అందరి ముందుకు నటుడిగా వస్తున్నాడు. ఈ సినిమాకు సంగీతాన్ని కూడా తానే అందిస్తున్నట్లుగా చెప్పాడు. దీనికి సంబంధించి యాంకర్ సుమాతో ఓ చిట్చాట్కు హాజరైన తమన్ మరిన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ఇదియం మురళి సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారట. అందుకే ఆ సినిమాను తాను అంగీకరించినట్లుగా చెప్పాడు తమన్. అలాగే మ్యూజిక్ డైరెక్షన్ను కూడా తనకే అప్పగించానని, పాటలు కూడా కంపోజ్ చేయబోతున్నానని తెలిపాడు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ సుమా అడిగిన ప్రశ్నకు తాను షూటింగ్కి వెళ్ళినప్పుడు అంటూ మరో సరదా జవాబిచ్చాడు తమన్. ప్రస్తుతం తాను మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందుకే ఇదియం మురళికి బ్రేక్ ఇచ్చానని వివరించాడు. ఇప్పటికే ఓ 10 రోజుల పాటు ఇదియం మురళి సినిమా షూటింగ్లో కూడా పాల్గొని ఓ పెళ్లి సీన్ పూర్తి చేశానని చెప్పాడు. త్వరలోనే సినిమా షూటింగ్ను కొనసాగించి విడుదలకు సిద్ధం చేస్తామన్నాడు. సినిమాలో కథ కూడా బాగుంటుందని, అందుకే 22 ఏళ్ల తర్వాత నటిస్తున్నానని చెప్పి ఇదియం మురళిపై అంచనాలు పెంచేశాడు తమన్. ఇక ఇదియం మురళి సినిమా విషయాలకి వస్తే తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న అథర్వ మురళి ఈ సినిమాలో హీరో. ప్రపంచంలోనే ఫస్ట్ ఎమోషనల్ లవ్ అంటూ టీజర్ను రీసెంట్గా విడుదల చేశారు. చూస్తుంటే అథర్వ మురళికి ఫ్రెండ్గా ఓ ఇంపార్టెంట్ రోల్ను తమన్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మరొక నటి కూడా కీలక రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. డాన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆకాష్ భాస్కరన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్తోనే మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ సినిమాపై హిట్ ఖాయమని తమన్ చేసిన కామెంట్లతో అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే ఏడాది లవర్స్ డే రోజు అంటే వ్యాలంటైన్స్ డే రోజు ఇది విడుదల కావచ్చని తెలుస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.